ఇది మన పార్టీ ఫంక్షన్ ఇది కూర్చోండి కొద్ది దయచేసి ప్లీజ్ మోహన్ ఏదైనా నాకు అర్థం కాదు మోహన మీరేంటంటే టీచర్స్ అయ్యి ప్లీజ్ వేదిక మీద పిచ్చిలో మన నాగరికాలకు ప్రత్యేకత ఉంది ప్లీజ్ ప్లీజ్ ఇప్పిద్దాం కూర్చోండి అన్న ఇప్పుడు చిన్న కార్యక్రమం మన పార్టీ కార్యకర్తలు చనిపోతే 2 లక్షల చెక్కులు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు 2 చెక్కులు వచ్చినాయి మీ చేతులకు ఇప్పియాలనుకున్నాం మీరు దయచేసి ముందుగా ఎవరి పేరు పిలుపు జక్కా శ్రీనివాస్ రెడ్డి నాగదేవరపల్లి తాడూరు మండల్ అలా కుటుంబ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం వచ్చిరా వాళ్ళు రజనీ కూర్చోమ్మా ఎక్కడున్నారు వాళ్ళు మాధవరెడ్డి పిలువమ్మా నెక్స్ట్ ఇంకొకరేది బాజిపూర్ రండి మూడవ చందులాల్ చందులాలా మనోరా మాధవరెడ్డి మాధవరెడ్డి మీరు రాలేదా రాజు రావిడ నువ్వు ఇట్రా రాజు నువ్వు ఇట్రా మాధవరెడ్డి ఇట్రా ఆ పక్కన నువ్వు ఇట్రా నా పక్కన తీసుకో ఆ కుర్చీలు లేని ఇటు సరే రండి కుర్చీలు ఇటు ఉన్నాయి ఇటు చేపి కుర్చీలు అటేపి ఇటు కేపియండి అక్కడ నిలవాళ్ళ వాళ్ళు ఇక్కడ రావచ్చు కుర్చీలు ఇటు సైడ్ ఉన్నాయి ఇవాళ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల తర్వాత కూర్చోవాలి నీకు చెప్పాలా నువ్వు ఇది బహిరంగ సభనా ఇది కార్యకర్తల మీటింగ్ నాయకులు మన మీటింగ్ ఇది ఎక్కడ సీటు ఉండాలి ఉద్యమ పార్టీ మనది కిందనే కూర్చోవాలి ఇప్పటి నుంచి మన సంకల సత్యం ఉండాలి ఇక ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా సన్నాహక సమావేశంలో భాగంగా మన ముఖ్య అతిథి మన పార్టీ భవిష్యత్తు దిశ నిర్దేశం ఈ ఇంత పెద్ద సంఖ్యలో పార్టీకి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మనందరి ఆశా జ్యోతి మనందరికీ ఆదర్శం మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి సహకరించి ముందు పోయినటువంటి పెద్దలు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మీ చప్పట్ల మధ్యన వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు గోల బాలరాజు గారికి అదేవిధంగా బైకర్ రాష్ట్ర నాయకులు బైకర్ శ్రీనివాస్ యాదవ్ గారికి చెల్లెలు సాయిచంద్ భార్య రజని గారికి మున్సిపల్ చైర్మన్ గారికి అదే జడ్పీ చైర్మన్ గారికి మాజీ చైర్మన్ పద్మావతి బంగారయ్య గారికి మా అన్న మా నిజామాబాద్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 5 మండలాల పార్టీ అధ్యక్షులు జడ్పీటీసీలు నాగం శశిధర్ రెడ్డి గారికి మా మున్సిపల్ చైర్మన్ ఇంతియాజ్ భాయ్ గారికి వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఎంపీపీలు జడ్పీటీసీలు మన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ గారు మిగతా నాయకులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇలా చాలా బాధాకరంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ పొట్టగట్టుకొని నోరు కట్టుకొని గత 9-10 సంవత్సరాలు డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఏం కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పోయి కొద్దిగా మిమ్మల్ని విస్మరించిన మాట వాస్తవం, నాయకుల్ని విస్మరించిన మాట వాస్తవం. కానీ దానితో పాటు అందించి కన్నా
అక్కడ వేరే పార్టీల కార్యకర్తల నాయకులు ఉంటారు, కానీ మన పార్టీలో కార్యకర్తలు నాయకులు ఉంటారు. కానీ తెలంగాణ అన్ని పార్టీల కార్యకర్తల నాయకులు ఉంటే వాళ్లకు లేని గౌరవం మనకుంది. ఈ 2 నెలల్లోనే తప్పు చేశాం, ఈ గులాబీ జెండాను పక్కన పెట్టి తప్పు చేశామని ప్రజల్లో వచ్చిందంటే మన మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది ప్రజల్లో. అలాంటి విశ్వాసం ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేసినాం. మరి చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసినాం. ఏది ఈ డెవలప్మెంట్ను చేస్తూ సరే పార్టీలకు ఓటమి గెలుపు సహజం. ఏదేమైనా సరే గత 10 సంవత్సరాలుగా మనం ఎక్కడైనా తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రజలు మనకు అవకాశం ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే ఎక్కడిదక్కడ ఉద్యమం చేసి మనకు ఉద్యమాలు కొత్త కాదు. మనం పుట్టిందే ఉద్యమాల నుంచి. ఆ ఉద్యమాలు కొత్త కాదు. ప్రజలకు న్యాయం చేస్తూ ప్రజల పక్షాన ఉంటూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇకనైనా సరే నేనంతా నీదంతా అని కాకుండా పార్టీ రోజు మనకు అన్యాయం జరిగితే మన పార్లమెంట్లో ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 మంది ఎమ్మెల్యేలు లేరు. కార్యకర్తకు కానీ అన్యాయం జరిగితే ఆ కార్యకర్తకు గలమెత్తి కార్యకర్త నాయకుడి పక్కన ఉండాలంటే మనం ఒకటే ఒక పని చేయాలి. ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీని అధిష్టానం ఎవరిని నిర్ణయించినా అధిష్టానం ఎవరిని పెట్టినా తప్పకుండా మనం గెలిపించుకోగలిగితేనే రేపు కార్యకర్తకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ అయినా సరే ఎక్కడైనా సరే ఇదే మనకు ఎంపీ కూడా మనం కాపాడుతున్న ఒక మనోభావం మనకు వస్తుంది. మీరేమో చాలా మంది చెప్తున్నారన్నా నాకు ఇప్పటికే కేసులు పెడుతున్నారు, మాకు ఇబ్బంది పడుతుంది, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదని అంటున్నారు. అందుకని ఈ రాబోయే రోజుల్లో ఈ 45-50 రోజులు మొన్న పార్లమెంట్ ఎన్నికల పనిచేసిన దానికన్నా 3 4 ఇంతలు పనిచేసి మన పార్లమెంట్లో నాగర్ కర్నూలులో పార్లమెంట్ అభ్యర్థిని మళ్ళా గులాబీ జెండాను ఇక్కడ పాతే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలి. చేస్తేనే ప్రతిపక్ష వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు, మన మీదికి రావడానికి భయపడతారు. ఆ విధంగా మీరు పనిచేసి ఇగో నాగర్ కర్నూలులో మనకు మొన్న వచ్చిన దానికన్నా ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా మన ప్రతిజ్ఞ చేసి మన గౌరవనీయులు ముఖ్య అతిథి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిండ్రు. మీరందరూ వారికి మాట ఇచ్చిందంటే అందరూ చప్పట్లు కొట్టి చెప్పాలి కంపల్సరీ. ఇత్తమా మాట లేదా? చప్పట్లు కొట్టినాడు మనం బహిరంగ సభలో కొట్టినాడు కొట్టమాకండి. అప్పుడు ఏం కొట్టమంటే కొట్టిన మళ్ళీ ఎక్కడ కొట్టాలో కొట్టిన అట్లా కాదు. ఇప్పుడుగా కంపల్సరీ ప్రతిజ్ఞ పోని మన మార్పు ఇప్పటికైనా మనలో మార్పు రాకపోతే రేపు ఈరోజు ఉదాహరణ మనం ఈ లైన్లో కూర్చున్నాం, మొదటి వ్యక్తి కిందికి నీళ్లు వచ్చినాయి, ఆ 9 మంది నవ్వడం కాదు, ఆ నీళ్లు కరెక్ట్ రేపు లాస్ట్ వరకు వస్తాయి. అందుకనే మన కార్యకర్తలకు మన ప్రజలకు నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం జరగొద్దంటే మళ్ళీ గులాబీ జెండా పార్లమెంట్లో ఎగరాలి, నాగర్ కర్నూలు ఎగరాలి. దాని మీద మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలి, ముందుకు పోదాం. దాని విధంగా ఈరోజు నేను అన్న 2 నెలలైంది నేను ఇక్కడ రాక. ఎందుకంటే మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే నా పక్కోడికి గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు. మా వాళ్ళకు ఎక్కువైపోయింది. నేను కొంచెం చేయకపోతే మావాడు చెప్తాలే అనుకొని అందరేంది ఒక రాజు కథ ఉందన్న. ఊళ్ళో ఒక రాజు యజ్ఞం చేస్తుంటే ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట. అందరూ ఏం చేసారు, నేను ఎక్కువనే నీళ్ళు తీసుకపోతే ఆయన చూడడానికి వస్తాడు రాజు అని అందరూ ఉట్టిలో పోసిరు. పోసిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని నీళ్ళు ఏమున్నాయి, పాలు లేవు. మా ఎన్నికల తర్వాత అర్థమైందారా నాకు గిట్లయితే అనుకోలే కదా, గిట్లయితే నేను కొద్ది కష్టపడితే అయిపోతే కదా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు. ఆ కథ మళ్ళీ రాజు కథ బుట్టి కథ చేయమాకండి. ఏదేమైనా సరే నేను వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేనే స్వయంగా ఫోన్ చేసిన. మా వాళ్ళు ఆ ఫోన్ ద్వారా ఉగ్గిరి పిక్కెడుతున్నారు. మా మర్రన్న నాకు ఫోన్ చేసిండా అని అనుకున్నా అని వచ్చి ఈరోజు ఒక చిన్న పిలుపుతోటి నేను మెసేజ్ పెట్టామని మెసేజ్లు పనిచేసిన. మెసేజ్ కాకుండా స్వయంగా నేను బైకాన్ శ్రీనివాస యాదవ్ మా పార్టీ ప్రెసిడెంట్లు ఎంపీలు కూర్చొని ఊరికి 4-5 మందికి ఫోన్ చేసినాం. వాళ్ళు ఓన్లీ కార్యకర్తలు మా సైన్యం వచ్చేది. ఇప్పటికీ ఇంతమంది వచ్చారన్న. ఈరోజు ఓన్లీ చెప్పిన పబ్లిక్ రావద్దు, సభ్యత ఉన్న నాయకుడు మాత్రమే రావాలి, హోదాలున్న వాళ్ళు మాత్రమే రావాలని చెప్పిన. ఇలా ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నాకు మద్దతు పలికి
మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక మద్దతు పలికిన వచ్చిన మీ అందరికీ 5 మండలాలు టౌన్ నుంచి వచ్చిన మీ అందరికీ మరొకసారి నాకు తెలుసు మీరు నాకు నాయకులు గారు కార్యకర్తలు గారు ఎవరు మీరు నా కుటుంబ సభ్యులు మీరు అందుకనే నా కుటుంబ సభ్యులందరికీ రాజకీయ నాయకుడు ఏమంటారు నా కార్యకర్త అంటాడు నాయకుడు అంటారు కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని అనలేదు నాకన్నా పెద్ద అయితే అన్న అని పిలుస్తా నాకన్నా చిన్న అయితే తమ్మి అని పిలుస్తా నా అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు మన పార్టీ వర్కింగ్ మన రాష్ట్ర నాయకులు బైకాన్ శ్రీనివాసరావు గారు స్వాగతోపన్యాసం చేస్తే టైం లేదు ఒకటి టైం లేదు కాబట్టి కొద్దిగా తొందరగా ముగించండి. ఒక్క నిమిషం మీడియా వాళ్ళనా కొద్దిగా గంట సైడ్కి రా ప్లీజ్ ఒక నిమిషం మీరేమనకండి ప్లీజ్ జరుగుతారు నాగర్ కర్నూల్ పార్లమెంటరీ పార్టీ ఎన్నికల సమావేశానికి సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నేత బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు అదేవిధంగా మాజీ మంత్రివర్యులైనటువంటి కేటీఆర్ గారికి అదేవిధంగా సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎక్స్ఎమ్మెల్యే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మరి జనార్దన్ రెడ్డి గారికి నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గోల బాలరాజు గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అన్న బాజిరెడ్డి అన్న గారికి వేదికపై ఉన్నటువంటి పెద్దలకు వేదిక కింద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిగా నేను ఒక్కటే ఈ వేదిక ద్వారా కోరుకునేది ఒకటే అన్న మీకు చెప్పినా వేదికపై ఉన్నటువంటి నాయకులకు చెప్పినా ఎవరికి చెప్పినా ఒకటే రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే మా నాగర్ కర్నూలు పార్లమెంటులో నేను స్టడీ చేసినంత వరకు దాదాపుగా ఒక 2000 బూతులు ఉన్నాయన్న మా దగ్గర 2000 బూతులు ఉంటే మేము 1,00,000 ఓట్ల మెజార్టీ ఎంకబడినాం. ఇప్పుడు 1,00,000 ఓట్ల మెజార్టీ 2000 బూతులలో బూతుకు ఒక 50 ఓట్లు. నాగర్ కర్నూలులో ఉన్నటువంటి 259 బూతులలో బూతుకు 50 ఓట్లు పోయినసారి పడ్డ ఓట్ల కన్నా ఒక 50 ఓట్లు ఎక్కువ తెచ్చుకునే వాళ్ళు. అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో 2000 బూతులలో 54 ఓట్లు ఎక్కువ వస్తే మన అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ గారు ఎవరు నిర్ణయిస్తే ఆ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము తప్పు చేసినాం గ్రామాలలో అని ఇప్పటికే మన అక్కలు కానీ మన చెల్లెళ్ళు కానీ మన తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ అందరూ కూడా చెప్తుండ్రు. అంటే బూత్లో 50 ఓట్లు మారితే మన అభ్యర్థి గెలుస్తాడు. మనం మార్చగలిగే శక్తి మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఉందా లేదా ఒకసారి మీరు చేతులెత్తి చప్పట్ల మధ్యన తెలియజేయాలి. మరి అంతటి విశ్వాసం ఉన్నటువంటి నాగర్ కర్నూలు మన కార్యకర్తలందరూ అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఈ ఫార్ములా పాటించి బూత్కు 50 ఓట్లు ఎక్కువ చేస్తే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ కాదు కదా బీజేపీ కాదు కదా ఏ పార్టీ ఎవరొచ్చినా కూడా మనం ఖచ్చితంగా విజయదండుకు మోగిస్తాం. దానికి అందరూ కూడా మనం కంకణబద్దులై ఉండాలి. ఎందుకంటే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల సుపరిపాలన ఏ విధంగా ఉందో 3 నెలల్లో కాలగర్భంలో కలిసిపోయిందనేది జగమెరిన సత్యం. ప్రజలందరూ కూడా అది గమనిస్తుండ్రు. వాడు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిండో నీళ్లు లేవు కరెంటు లేదు అన్ని దొంగ హామీలు ఇచ్చి దొంగగా ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. ఎవ్వరు కూడా ఆశ్చర్యపడద్దు. మన కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, జిల్లా నాయకులు మన మరి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా గోల బాలరాజు గారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి మీకు ఏ ఆపద వచ్చినా ఏ అండగా ఉండాలని కూడా కుటుంబ సభ్యులకు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు నాగం శశిధర్ రెడ్డి గారిని మాట్లాడవచ్చు. జై తెలంగాణ. అందరు పిడుగులు బిగించాలి. ఒకటి ఉంటే ఒకటి లేపండి, పక్కడు లేకపోతే అందుకు లేపండి. జై తెలంగాణ. సభాధ్యక్షులు మరి జనార్దన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, జిల్లా అధ్యక్షులు గోలబారాజు గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి అన్న గారికి, వేదిక ఉన్న పెద్దలకు,
ఇక్కడికి విచ్చేసిన వివిధ మండలాల అధ్యక్షులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, అదేవిధంగా వేదిక ముందలున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నేను పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. మీ అందరికీ తెలుసు, గత అసెంబ్లీ ఎలక్షన్లో అతి తక్కువ ఓట్లతో 5,000 ఓట్లతో మరైనా ఓడిపోయినరు. మనం దాని మీద ఇక్కడనే సమీక్ష చేసుకున్నాం. అన్ని మండలాలను పిలిచి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయని చెప్పి ఆ సమీక్ష చేసుకున్నాం. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఆ పొరపాటు చేయమని చెప్పి మీ అందరూ ఆ రోజు ప్రతిజ్ఞ చేశారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏ విధంగా రాబోయే రోజుల్లో మన పార్లమెంట్ ఎలక్షన్లకు, మన ఎమ్మెల్యే ఎలక్షన్లకు కష్టపడి గతంలో 2018లో ఎమ్మెల్యే ఎలక్షన్ల 50,000 మెజార్టీ వస్తే, అదే మళ్ళా ఎంపీ ఎలక్షన్లు వస్తే 6,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి మనం కష్టపడితే అదే విధంగా మన నాగర్ కర్నూలులో మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి ఎంపీకి 50,000 ఓట్లు తీసుకొచ్చే బాధ్యత మనందరి పైన ఉన్నదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఒక 15-20 రోజులు అయితే వాళ్ళ 100 రోజుల్లో పూర్తి అవుతుంది. వాళ్ళు చెప్పిన గ్యారెంటీలు మీ అందరికీ తెలుసు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అప్పుడేమో ఎలక్షన్ల గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమంటారు? వైట్ రేషన్ కార్డు ఉందా, లేకపోతే ప్రతి ఒక్కటి ప్రూఫ్ అడుగుతున్నారు. రైతు బంధు అంటుండ్రు, 5 ఎకరాలు అంటున్నారు, 10 ఎకరాలు అంటుండ్రు, బండి ఉండొద్దు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు లేదంటుండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓన్లీ మాయ మాటలు చెప్పి అప్పుడు పబ్బం గడపనికైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చింది తప్పితే ప్రజల కోసం అధికారం రాలేదని చెప్పి మీ అందరికీ తెలుస్తున్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఏదైనా పథకాలు చేపట్టిందంటే ప్రజల్ని ఎప్పుడు అడగలేదు. ఆయన తలుచుకున్నది ప్రజల కోసం చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మనకు ఏ విధంగా మనం తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమంలో మనకు తెలంగాణ తెచ్చుకున్నామో, రాబోయే రోజుల్లో ఒక మళ్ళా ఉద్యమం చేయాల్సి వస్తుందేమో అని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో మనం గట్టిగా కష్టపడి పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ మన నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీకి వెళ్ళి తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, మళ్ళా కాంగ్రెస్ పార్టీ అన్న వాళ్ళు చెప్పేది 400 మీరు రాసిన 420 అవి కాదన్న ఇంకా మస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కార్యకర్తలకు ఎంతో హంగబాటంగా ఆన్లైన్ సభ్యత్వం చేసిర్రు. మొదటి సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిండ్రు. 2వ సంవత్సరం చాలా మంది పైసలు ఇవ్వకపోతే మళ్ళా సభ్యత్వం తీసేసారు. అదొక మోసం. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొకటి ఉందా, ఒక క్విజ్ కాంపిటీషన్ పెట్టిండ్రు. ఒక ప్రతి కాన్స్టిట్యున్సీలో స్కూటరు, ల్యాప్టాప్, ఇవన్నీ ఇట్లాంటి మోసాలు ఆల్రెడీ వాళ్ళు చేసిర్రు. 420 కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మనకు 100 రోజులు అయిపోతాయి. రేపు ఎంపీ ఎలక్షన్ వచ్చేలకు వాళ్ళు ఏ విధంగా మోసం చేసిండ్రో ప్రజలకు తెలుసు. అదే మనం ప్రజలకు తీసుకుపోయి మన రాబోయే రోజుల్లో ఎంపీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి అభ్యర్థి ఎవరైనా మన నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీకి వెళ్ళి 50,000 ఓట్లు తీసుకురావాలని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు సోదరిమణి మన జడ్పీ చైర్మన్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. సభకి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సార్ గారికి, అదేవిధంగా సభ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గారు మర్రి జనార్దన్ రెడ్డి సార్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజ్ సార్ గారికి, వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, ప్రజలు చాలా బాధపడుతున్నారు. నేను చాలా వింటున్నా, నాతోనే చెప్పుకుంటున్నారు. మేము ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, గ్రామాలలో తిరుగుతున్నప్పుడు అన్ని అప్లికేషన్లు పెట్టించుకుంటున్నారు. అవి వెరిఫై చేస్తారా లేదా, రోడ్ల మీదనే పడేస్తున్నారు అనే గందరగోళం చాలా చెందుతున్నారు. సార్, మన పార్టీ చాలా సంక్షేమము, అభివృద్ధి చాలా చేసింది. సార్, చేసినందుకు
ప్రజలు ఏమనుకుంటున్నారంటే మనం అడగక ముందుకే అన్ని అభివృద్ధి సంక్షేమం చేసినాం సార్, ఆ దాని విలువ వాళ్ళకి అనేది అర్థం కాలేకపోయినది. ఇప్పుడు అడిగినా కూడా అన్నం పెట్టడానికి ముందుకొస్తలేరు. ఏంటంటే వాళ్లకు రైతు బంధు ఇప్పుడు చాలా అవసరంగా మారిపోయింది అన్నట్టు. మనమేమో అడగ ముందుకే డబ్బులు వేస్తే టింగ్ టింగ్ అని మోగేది, ఇప్పుడు అడుగుతున్నా కూడా వస్తలేవు సార్ డబ్బులు. అందుకు చాలా వాళ్ళు ఏ విధంగా విమర్శ చెందుతున్నారంటే ఒక చెప్పుకోలేనంత విమర్శ చెందుతున్నారు సార్. ఎందుకంటే చాలా కష్టాలు పడుతున్నారు. వచ్చే సీజన్ సమ్మర్ సీజన్, ఈ సీజన్లో మంచినీళ్ళ గోస చాలా ఏర్పడుతుంది సార్. మా ప్రాంతాలలో చాలా మందికి ఇప్పటికే మంచినీళ్ళకి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు. ఈ మహిళలకి కానీ మన సంక్షేమం చాలా మంచి చేసింది సార్, అభివృద్ధి కూడా చాలా బాగా చేసినందుకు వాళ్ళకి అడగముందే భోజనం ముందుకు వచ్చినందుకు వాల్యూ తెలియక ఇప్పుడు బాధపడుతున్నారు. ఒకరొకరు ఒక్కొక్క రకంగా గోస వినిపించుకుంటున్నారు సార్. ఈ అవకాశాన్ని మనము మన ప్రాంతం తరపున మన ప్రజల కోసము మన ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఒకటే ఒక గొంతు వినబడాల్సింది. ఏంది ఇప్పుడు మనకున్న అవకాశం, ముందున్న అవకాశం పార్లమెంటు ఎన్నికలు ఒకటే ఉంది. ఆ పార్లమెంటు ఎన్నికలలో మన అభ్యర్థిని మంచి మెజారిటీ ఇచ్చి చాలా గ్రౌండింగ్ వర్క్ చేసి గట్టిగా పోటీ చేయించి మంచి మెజారిటీతో పార్లమెంటుకు పంపించి మన సమస్యలను పరిష్కరించుకోవాల్సింది మన పైనే ఉన్నది. ఎందుకంటే మన తరపున గట్టిగా పోట్లాడే లోకల్లో ఎవరు లేరు. ఇప్పుడు ఉమ్మడి మామ్నాథ్ జిల్లాలో 12కు 12 బీఆర్ఎస్ లేవు సార్. ఇప్పుడు ఉన్నది జిల్లా చైర్పర్సన్ నేను ఒక్కదాన్నే ఉన్నా. నాకు కూడా ఒక్కొక్కసారి తడబడిపోతుంది సార్, ఒక్కొక్కసారి ఆ విధంగా అనిపిస్తుంది. నేను ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని, ఇప్పుడు అట్లా నాకు తోడెవరు లేరు. నేనేం చెప్పుకోవాలి, ఎవరున్నా నీవే సాధించాలి, నీవే చేసుకోవాలి, సమస్య నీవే పరిష్కరించుకోవాలి అనే విధంగా ఉంది సార్. ఇంతకుముందు అయితే మన సార్ ఉండేవాళ్ళు, ఏదున్నా సార్ ఈ విధంగా వచ్చింది సమస్య, ఎట్లా సార్ అంటే ఈ విధంగా మార్గం ఉంటుందమ్మా అని చెప్పేవాళ్ళు సార్. ఇప్పుడు అలా లేకుండా అనిపిస్తుంది. సమస్య వస్తే ముందుగా నేనే అది చేయాల్సి వస్తుంది సార్. కాబట్టి మనము ఒకటి పార్లమెంటు ఎన్నికల్లో సారు ఎవరికి టికెట్ ఇచ్చినా, మనకు ఎవరిని నాయకుడిని ఇచ్చినా ఆ నాయకుడికి మంచి మెజారిటీ ఇచ్చి గ్రౌండింగ్ వర్క్ చేసి తనని పార్లమెంటుకు పంపించుకోవాల్సిందిగా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఒక నిమిషం. ఇప్పుడు మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ గోవల బాలరాజు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. గౌరవ తాజా మాజీ శాసనసభ్యులు అన్న మర్రి జనార్దన్ రెడ్డి గారు సభాధ్యక్షులు, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, భవిష్యత్ తెలంగాణ నాయకుడు కేటీఆర్ గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి శాంతకుమారి గారు, మాజీ చైర్పర్సన్ పద్మావతి బంగారయ్య గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు, వేదిక పైనటువంటి శశిధర్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంతియాజ్ గారు, మున్సిపల్ చైర్మన్ కల్వకుర్తి సత్యం గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ దయచేసి మన్నించాలి. వేదిక పైనటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సైనికులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మర్రి జనార్దన్ రెడ్డి అన్న గారు మైక్ పట్టుకోగానే ఒక మాట అన్నాడు, సర్ది కట్టుకోవడం మొదలు పెట్టాలి అని చెప్పేసి. అంటే ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలనే మాట మాట్లాడడం జరిగింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, ఇప్పుడు పచ్చబడుతున్నటువంటి తెలంగాణను మళ్ళీ అబాస్పాలు చేసే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మన ఆత్మగౌరవాన్ని, మన భవిష్యత్తును కాపాడేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది అనే విషయం, బీఆర్ఎస్ శ్రేణులకు మాత్రమే ఉంది అనే విషయాన్ని మర్రి జనార్దన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజు
చాలా దుఃఖాన్ని దిగమింగుకుంటూ, దుఃఖం అంటే మాకు వ్యక్తిగతంగా ఏదో ఇబ్బంది జరిగిందని కాదు, నాగర్ కర్నూలును చూస్తూ ఉంటే పట్టణంలో అభివృద్ధి, మన ముందున్నటువంటి ఎస్పీ ఆఫీస్, ఇంకోటి కలెక్టరేట్ క్వార్టర్స్, మరీ ముఖ్యంగా మన పార్టీ శాశ్వతంగా తెలంగాణకు రక్షగా ఉండాలని ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచన చేసి జిల్లా పార్టీ ఆఫీస్ను కూడా ఇంత శాశ్వతంగా నిర్మించిండ్రు మన నాయకుడు కేసీఆర్ గారు. అంటే వారికి తెలంగాణ పట్ల, తెలంగాణ సమాజం పట్ల ఎంత బాధ్యత ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఎట్లాగో అసెంబ్లీలో ఎవరు నోరు మెదపలేనటువంటి పరిస్థితి, ఏ మాట మాట్లాడినా ప్రజల దృష్టిని మరల్చి పబ్బం గడుపుకునే ప్రయత్నం ఎవరు చేసినా వదిలిపెట్టే ముచ్చటే లేదని బుల్లెట్ల లాగా దూసుకుపోతా ఉన్నారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మన శాసనసభ్యులంతా కూడా. గ్రౌండ్కి వస్తే ఈరోజు సోదరిమణి మన చైర్పర్సన్ గారు చెప్పింది ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఇప్పుడే మనమే మదన పడతా ఉన్నాం, పశ్చాత్తాపడతా ఉన్నాం. మనమంటే మనము, ప్రజలు అంతా కూడా వాళ్ళు డబ్బలో రాళ్ళేసి ఊపినట్టుగా అబద్ధాన్ని ప్రజలకు నిజము అని చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు, అందలం ఎక్కిండ్రు. కానీ అబద్ధం ఎన్నో రోజులు దాగదు. వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ అసమర్థత కారణంగా ఈరోజు ప్రజలకు అర్థమైపోతా ఉంది వీళ్ళతో అయ్యేది కాదు, పోయేది కాదు, మళ్ళీ గత్యంతరం ఏది లేదు, కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష తెలంగాణకు అనే వాయిస్ వినబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజులు వస్తాయి. ఆ రోజులు వస్తాయి అంటే కూడా వాళ్ళకు భయమే అవుతుంది. అప్పుడే ఎట్లొస్తుంది, మమ్మల్ని కూలగొడతారా, ఎవడు కూలగొడతాడు, ఎవరు అన్నది లేదు, సచ్చింది లేదు, భయంతోనే బ్రతుకుతా ఉన్నారు. ఈరోజు అభద్రతా భావంలో ఉన్నారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళే గుంజుకునే నైజం కాంగ్రెస్ పార్టీలో ఎట్లాగా ఉంటుంది. ఆ నెపాన్ని కూడా మన పైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాలే వాళ్ళను కూలదోస్తాయి ఖచ్చితంగా. కానీ మనము ఏదో ఎవరో కూలిపోతే మనకు అధికారం రావాలనే భ్రమలో మనం లేము, ఆలోచన అంతకంటే లేదు. నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడదాం. మన వాళ్ళందరూ మాట్లాడినట్టుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ దమ్మేందో, గులాబీ సత్తా ఏందో చాటుదాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణకే కాదు భారతదేశంలో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు అవలంబించినా దాన్ని ప్రశ్నించేటువంటి దమ్మున్న నాయకుడు మన ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి, మన పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ మనమే కాదు, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటున్నాడు, ముఖ్యమంత్రి మంత్రులు అని మన వాళ్ళను అంటే వాళ్ళు అనుకున్నారు ఇంకా 25-30 సంవత్సరాలు వీళ్ళే ఉంటారు, కదపలేము అని. కానీ గందరగోళానికి గురైనం. మన మర్రి గారు చెప్పినటువంటి కథలాగా అయిపోయింది వ్యవహారం. అనుకోకుండానే మనం అధికారం నుంచి పక్కకు తప్పుకున్నాం. కానీ రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. ఆ పద్ధతిలో మనం ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాగర్ కర్నూల్ కేంద్రంలో మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, చుట్టుపక్కల మేమంతా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో మనకు అనుభవము, ధైర్యము, నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం ఉంది. కాబట్టి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఏమి జరగకుండా ఏ ఇబ్బందులు వచ్చినా వాలిపోవడానికి ఒక్క ఫోన్ కాల్తో మీరు ఇంతమంది కదిలి వచ్చిందంటే మీరు ఒక ఫోన్ చేస్తే కూడా రావడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. మన పార్టీని, ప్రజలను కాపాడుకుందామని సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సోదరా. ఎవరు మాట్లాడే? ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి, మన పార్టీ భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు, మన మార్గదర్శి అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారిని మీ కరచారణ చదివ చప్పట్లు పడాలి. వారిని మాట్లాడేవారిగా అన్న కొద్దిగా మామూలుకు ధైర్యం ఇవ్వండి, కొద్దిగా మంచిగా నీట్గా పురుషతగా మాట్లాడి మరి ఏం నింపుతారో ధైర్యం నింపండి అన్న మా కార్యకర్తలు. జై తెలంగాణ. ఇంకొద్దిగా సౌండ్ పెంచాలి. జై తెలంగాణ. కలెక్టర్ గారికి వినబడాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం,
కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు. మరి ఈరోజు సాంకేతికంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎవరున్నా ఖచ్చితంగా ఇక్కడి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదేవిధంగా పేద ప్రజలు కానీ నాగర్ కర్నూలులో ఇంకా కూడా ఎమ్మెల్యేగానే భావిస్తున్న సోదరుడు మర్రి జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరులు గువ్వల బాలరాజు గారు, గౌరవ పెద్దలు అన్నగారు, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా నుంచి మన కోసం ఇక్కడి దాకా వచ్చిన గౌరవనీయులు ఆర్టీసీ మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి శాంతకుమారి గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సోదరి పద్మావతి బంగారయ్య గారు, సోదరి మున్సిపల్ చైర్పర్సన్ కల్పన గారు, మా అన్న గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసి మీ అందరికీ ఎంతో సన్నిహితంగా ఉండే సోదరులు ఉద్యమ నాయకుడు బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన వేదికపై ఆసీనులైన మా తమ్ముడు, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన సుపరిచితుడు నాగం శశిధర్ రెడ్డి గారు, గౌరవనీయులైన మన వెంకటేశ్వర రెడ్డి గారు శాట్స్ మాజీ చైర్మన్ గారు, గౌరవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు సోదరుడు ఇమ్తియాజ్ ఇషాక్ గారు, వేదికపై ఆసీనులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన మన రజనీ సాయి చంద్ గారు, మన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు మన తమ్ముడు సాయి చంద్ గారు, మీ అందరికి సుపరిచితులు, రజనీ గారు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచ్లు, గౌరవనీయులైన ఎంపీటీసీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, డైరెక్టర్లు, రైతు బంధు సమితుల అధ్యక్షులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మా తోబుట్టువులందరికీ, మా అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా 2 దశాబ్దాలుగా గుండెల్లో గులాబీ జెండాను మోస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చే ముందు అచ్చంపేట పోయింటివి. అచ్చంపేటలో బాలరాజు గారి నాయకత్వంలో అక్కడ కూడా ఇట్లాగే బ్రహ్మాండమైన సమావేశం జరిగింది. ఉత్సాహభరితమైన వాతావరణంలో అక్కడ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరూ వచ్చేసి బ్రహ్మాండంగా అచ్చంపేటలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా, మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చే విధంగా వారు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడినారు. అక్కడ ఒక చెల్లె వచ్చింది, అమ్మాయి పేరు పద్మ, అమ్మాయిది అమరాబాద్ అనుకుంటా. రిక్వెస్ట్ ప్లీజ్ దీనికి కదా కదిలిన మొత్తం తగిలేయండి తగిలేయండి అందరు కూర్చోవాలి, అందరు కూర్చోండి. సార్ మాట్లాడుతున్నారు.
వచ్చింది మార్పు బాగుందా? వాస్తవం ఏంటి అంటే నిజంగా కూడా మొదటి 14 ఏళ్ళు ఉద్యమంలో ఇదే దూకుడు ఇదే ఉత్సాహంతో 14 ఏళ్ల పాటు ఆనాడు కూడా కారు రై రై మరి 100 కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో ఉరికింది. ఆఖరికి ఢిల్లీకి 3 చెర్ల నీళ్లు తాగిచ్చి చివరికి ఢిల్లీ మెడలు వంచి ఇదే కారు ఇదే గులాబీ జెండా ఆనాడు 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తర్వాత 10 ఏళ్లు మళ్ళీ అదే జెట్ స్పీడ్ తో 100 కిలోమీటర్ల స్పీడ్ తో 10 ఏళ్ల పాటు ప్రభుత్వం వస్తే అభివృద్ధి సంక్షేమం అనే తాపత్రయంతో ప్రజలందరూ మనవారి అనే ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు రై రైమని కారు అట్లే ఉరికింది. మరి 24 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే కారు కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? అందుకే సర్వీసింగ్ పోయింది అంతే, ఏమి కాలేదు, ఏం పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. సర్వీసింగ్ కూడా పూర్తయింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మళ్ళొక్కసారి ఈ స్పీడ్ బ్రేకర్ దాటి 100 కిలోమీటర్ల స్పీడ్ తో మళ్ళీ నాగర్ కర్నూలులో కూడా తప్పకుండా ఉంటామని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. మర్రన్న మాట అన్నాడు, మా వాళ్ళకి ధైర్యం చెప్పాలా. కానీ నేనైతే ఒకటి మాత్రం గంటాపదంగా చెప్తున్నా, నేను అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా. కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా చాలా బలంగా ఉన్నారు. ఏమన్నా అక్కడో ఇక్కడో ఏమన్నా కొద్దిగా ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చున్న నాయకులకు లోపించింది, కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం పెంచుకోవాల్సింది మనం. నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరేది ఒకటి, అందరినీ కూడా ఏ పదవిలో ఉండొచ్చు, ఎంత పెద్ద పదవిలో ఉండొచ్చు, మర్చిపోవాకండి. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు, మనందరినీ కూర్చోబెట్టింది వాళ్ళే. కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తల్ని వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాపాడుకుంటే వచ్చే 4 ఏళ్లు పార్టీని తప్పకుండా మీరే కాపాడతారనే బలమైన విశ్వాసం నాకుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక చెల్లెల గురించి చెప్తా ఉంటే అచ్చంపేటలో, ఆ చెల్లె పేరు పద్మ. అక్కడ సర్పంచ్ గారు, అమ్మాయిది ఆమ్రాబాద్ మండలం చెంచు బిడ్డ. ఆ అమ్మాయిని బాలరాజ్ గారు పిలిచి మాట్లాడమ్మా అని చెప్పి మైక్ ఇస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు, 30 ఏళ్ళు 25-30 ఏళ్ళ మధ్యలో ఉంటుందేమో. అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, అన్నా మనోళ్ళందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం అంటున్నారు, మనం ఓడిపోలేదన్నా, తెలంగాణ తెచ్చినాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాట ఆ చెల్లెలు చెప్తా ఉంటే నా కళ్ళు కూడా నీళ్లు తిరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక దినంలో రోజు ఎట్లా అయితే చీకటై మళ్ళీ తెల్లారుతుందో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటలో ఒక నిగూఢమైన అర్థం ఉంది. తెలంగాణ వచ్చింది 2014లో, మీకు తెలుసు. తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి, మరి 3వ ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు, పోతారు, వస్తారు. కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం, తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు, కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు, మన నాయకుడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్లు లేకుండా చేస్తా కేసీఆర్ అంటున్నాడు. ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా, గుర్తుకు రాకుండా చేస్తా, జనాలకు తెలంగాణలో మర్చిపెట్టి చేస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప లేకపోతే చేయరు. మళ్ళా నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ను ఎవరు కూడా ఇక్కడి నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండ్రు. అందరికీ అన్ని ఫ్రీ అన్నారు, కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు. నీకు బండి ఉంటే కట్టు, రేషన్ కార్డు లేకపోతే కట్టు, ఆధార్ కార్డు లేకపోతే కట్టు, నీ అలా కొత్త సన్నాయి మొక్కులు నొక్కుతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం మనకు లభించిన ఒక మంచి అవకాశం. నార్కర్నూలులో నిజంగా కూడా మేమెవరూ ఊహించలేదు. మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోతాడు అంటే మేమెవరూ కలలో కూడా నిజానికి ఊహించలేదు. కలలో కూడా ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మేది కాదు. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అచ్చంపేట నుంచి కాంగ్రెస్ లో ఒక హోర్డింగ్ చూసిన. ఆ హోర్డింగ్ మీద రాసింది, కందనూలు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమట.
నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కాలేదు. వాళ్ళ ముఖాలకు మన తెలంగాణ రాకముందు ఈ కందనూరులో కాంగ్రెస్ ఇదివరకు అవకాశం ఇవ్వలేదా? మనం ఎన్నోసార్లు ఇచ్చినాం. ఏం వీకినారు మరి అన్నాడు. ఈ రోజు ఇక్కడ కనబడే ఈ జిల్లా కేంద్రం చేసింది ఎవరు? నాగర్ కర్నూలు జిల్లా చేసింది ఎవరు? నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో కలెక్టరేట్ కట్టింది ఎవరు? నాగర్ కర్నూలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టింది ఎవరు? ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు? ఈ రోడ్లు బ్రహ్మాండంగా అయ్యేలా డబల్ రోడ్లు చేసి డివైడర్లతో హైదరాబాద్ తలదన్నే విధంగా చేసింది ఎవరు? మరి వీళ్ళేమో కందనూరు అభివృద్ధి కాంగ్రెస్ లోనే సాధ్యమంటే నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి. 50 ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలు గతంలో మంచినీళ్ళు ఇయ్యలే, సాగునీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, ఎన్నడూ చక్కగా ఈ 3 ఇయ్యలే. మరి కాంగ్రెస్ ఎందుకు ఓటేసిండ్రు అని మీరు అనొచ్చు ప్రజలు. నిజానికి తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పిండు, మీకు యాదకుండా టీవీలలో చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేసే మాటలే చెప్తాం, వాళ్ళు విని మా ఓట్లు వేస్తే మా తప్పు ఎట్లయితుంది అని చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి చెప్పిండు. మనమే దాన్ని చక్కగా ప్రజలకు చెప్పలేకపోయినాం. అంతే, వీళ్ళు లంగలు అనే మాట మనం చక్కగా చెప్పలేకపోయినాం ప్రజలు అదే మాటలు నమ్మిండ్రు. 420 హామీలు నమ్మిండ్రు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, అందరికి అన్ని ఇస్తామంటే కేసీఆర్ గారు ఇచ్చినవి రానివంటే అవి ఎక్కడ పోతాయి? ఇక కొత్త ఏమో వస్తాయంట, వాటి కోసం ఇంకొకరికి అవకాశం ఇద్దామని చెప్పి మరి కొంతమంది తప్పు ఆలోచన చేస్తే ఇలా 5,000 ఓట్లతో నాగర్ కర్నూలులో మర్రి జనార్దన్ రెడ్డి గారు ఓటమి పాలైనారు. ఆయన ఒక మాట అన్నాడు, అన్న 2 నెలలు నేను దూరం ఉన్నాను. మా జెడ్పీ చైర్మన్ ఒక మాట అన్నది, ఇప్పుడే మంచి మాట. ఏమన్నది? అడగకుండానే కేసీఆర్ అన్ని చేసిండన్నా, అందుకే మనం కొంత ఆలోచించి చేసేట్టునేమో, అడిగిపించుకొని చేసేటంటే బాగుండేనేమో అనే మాట చెప్పింది జెడ్పీ చైర్మన్ గారు. మీ మర్రన్న కూడా అడగకుండానే చాలా చేసిండు. నేను చెప్తానే ఉన్నా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దు స్వామి అని చెప్పిన, ఇల్లేదన్నమాట వద్దని చెప్పిన. నేను సిరిసిల్లానే చేసుకోలేదు భయ్, నీకెందుకు ఇప్పుడు అంటే లేదు నేను చేసుకోవాలని చేసిండు, చేసుకున్నాడు. వద్దనగా పెళ్లిళ్ళు చేసిండు, నేను వద్దని కూడా చెప్పినాను. 1500 పెళ్లిళ్ళు చేసిండు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్లు కట్టిండా లేదా? నాకు ఇంతకాక మొన్న టీవీలో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. పైసలేమో మర్రి జనార్దన్ రెడ్డి పెట్టాలంట, రిబ్బన్ మాత్రం వేరే వాడు కటింగ్ చేస్తాడంట. శిలాఫలకానికి కూడా పైసలు ఈయన ఇస్తాడు, కటింగ్ మాత్రం వేరే వాడు వచ్చి చేసిన ప్రోటోకాల్ లొల్లి. ఏమన్నా ఇజ్జత్ మనం ఉండాలి నవ్వుతా? కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా ఏమన్నా కొద్దిగా సిగ్గు ఇజ్జత్ అనిపేదామా? ఆయన సరే ఇక్కడ ఎమ్మెల్యే అనే ఆయన అంటే చిన్నపిల్లగాడు కానీ అలా నాయకుడు ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి. చూడండి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు ఆయన? రాంగనే అంట మేడారం పోయి చెప్తున్నాడు. అడవి మేడారం పోయి సమ్మక్క సారక్క జాతరలో ఆ వనదేవతల సాక్షిగా పశ్చిమబద్దాలు చెప్తున్నాడు. ఈ మొగోడు అంట రాగానే 25,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట. ఈ 65-70 రోజుల ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా? మరి నేను తెలియకుండా అడుగుతా, లగ్గమే కాకపోయే పిల్లగాడికి పెట్టండి. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ మొత్తం ప్రవేశ పరీక్షలు పూర్తయి మొత్తం అంతా అయిపోయినాక ఏ న్యాయపరమైన చిక్కులు వచ్చి కోట్ల చిక్కులు వచ్చి ఆగితే అవి అంటే ఇప్పుడు ఈ 20 రోజులలో మొగోడు వచ్చి నింపిందంట. వాటికి మళ్ళీ ఆయన ఎల్బీ స్టేడియంలో మీటింగులు, అందులో పెద్ద ఉపన్యాసాలు. నేను అందుకే అనేది, పచ్చి మోసగాడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడుండే ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ కింద ఉండే చిన్న నాయకులను కానీ ఏమంటాం? ప్రజలు మోసపోవాలని కోరుకున్నారు, మోసపోతున్నారని చెప్తే నమ్మరు. మార్పు కావాలన్నారు, ఓట్లు వేశారు. మరి ఓట్లు వేసిన పుణ్యమానికి ఇవాళ ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంతకుమార్ గారు చెప్పిందమ్మా, రైతు బంధు వారం 10 రోజుల లోపల 70 లక్షల రైతుల ఖాతాల్లో టింగు అనుకుంటా 7,600 కోట్ల రూపాయలు టక్క వచ్చి పడుతుండే. ఇవాళ ఏంది పరిస్థితి రైతులది? ఊళ్ళల్లో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా, నాకు వాళ్ళే నీకు వాళ్ళే, అందరికి గుండు కొట్టిండు, సున్నం పెట్టిండు, బాగా నీట్ గా. మార్పు బాగుందా అంటే ఇలా తేలు కుట్టిన దొంగల్లాగా ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే నేను అది కరెంటు బొంగ నేను అడిగింది, అందుకే మిమ్మల్ని మార్పు బాగుందా అని. మీరు కూడా కదే అడగండి. ఎవరన్నా రైతన్న వచ్చి అన్నా మీరు కొట్లాడాలని చెప్తారు మనకి. ఇప్పుడు బాగుందా అన్న మార్పు అని అడగండి. మీరు కూడా బాగుందా, మంచిగా ఇచ్చుకోరు కదా, మార్పు బాగుందా అని అడగండి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వలసలకు కేర్ ఆఫ్
పాలమూరు. కానీ కేసీఆర్ వచ్చినాక ఇదే పాలమూరు వ్యవసాయ విప్లవానికి చిరునామాగా మార్చిన విషయం మనందరం మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ నుంచి మొదలు పెడితే పాలమూరు జిల్లాకు రివర్స్ మైగ్రేషన్ దాకా టీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రస్థానం నిజంగా కూడా పాలమూరు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పక తప్పదు. సరే, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కొన్ని కానీ బాధపడవలసిన అవసరం ఏం లేదు. ఒకనాడు గంజి కేంద్రాలతో అల్లాడిపోయిన విలవిల్లాడిన ఈ ప్రాంతం మన 10 ఏళ్ల పరిపాలనలో కొనుగోలు కేంద్రాలతో కలకలలాడిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి రైతులకు గుర్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడే మీ పక్కనే ఉన్నది ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేటు, ఎస్పీ కార్యాలయం. ఈ కొత్త సంస్కరణలతో, పరిపాలనా సంస్కరణలతో ప్రజలకు పరిపాలనను దగ్గర తెచ్చి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా చేసిన, గద్వాలను జిల్లా చేసిన, నారాయణపేటను జిల్లా చేసిన, వనపర్తిని జిల్లా చేసిన, ఒక్క మెడికల్ కాలేజీ లేని జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికే దక్కుతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ గుంపు మేస్త్రి గారికి ఇవి నచ్చలేవు. నచ్చగా ఆఖరికి తెలంగాణ తల్లి కూడా అట్లుండడం నచ్చలేదంట ఆయన. తెలంగాణ తల్లినేమన్నా మనం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో మనం పెట్టినామా? ఉద్యమంలో ఆనాడు రావెల్ల వెంకటరామారావు లాంటి కవులు ఎంతో మంది, ఒకరు ఇద్దరు కాదు, ఆనాడు ఒక తల్లి రూపంలో తెలంగాణను కొలుచుకోవాలని చెప్పి ఒక విగ్రహ రూపాన్ని ఇస్తే ఈయన మాట్లాడతాడు అసెంబ్లీలో తలాతోక లేకుండా. తెలంగాణ తల్లి ఇట్లుంటుందా? నెత్తి మీద కిరీటం పెట్టుకుంటుందా? బంగారు వడ్డానం పెట్టుకుంటుందా? చేతిలో బతుకమ్మ ఉంటుందా? ఇట్లుంటుందా తల్లి? తెలంగాణ తల్లి ఆ ఆభరణాలు రాచరిక పోకడలకు వ్యవహారానికి సంకేతం అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మీరు చూస్తా ఉన్నారు. వడ్డానాలు పెట్టుకుంటేనంట ఆయనకు నచ్చుతలేదంట. వడ్డానాలు పెట్టుకోరు తెలంగాణ అని మాట్లాడుతున్నాడు. కానీ సోషల్ మీడియాలో మీరే చూసింటారు. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పెళ్ళైతేనేమో నిండుగా వడ్డానాలు వేసుకోవచ్చు, బంగారాలు దిగేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. కానీ తెలంగాణ తల్లులు మాత్రం అట్లా ఉంటే ఆయనకు నచ్చతలేదట. నాకు ఇంకొకటి మాత్రం అనుమానం ఉంది. ఈ మనిషి ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు, మీకే తెలవాలి. పక్కనే ఉన్న అచ్చంపేటోడు కాబట్టి మీకే తెలవాలి. సెక్రటేరియట్కి వచ్చిండు. వచ్చి ఏమంటాడు రేవంత్ రెడ్డి? లంక బిందెలు ఉంటాయనుకున్నా, ఈడ లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉంటాయంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని, అర్ధరాత్రి కందిళ్ళు పట్టుకొని ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? ఎవరు? మరి వెనకటికి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ మరి ఇదే పని చేసినట్టున్నాడు ఇదివరకు. అందుకే లంక బిందెలు ఎత్తుకున్నాడు. ఇక లంక బిందెలు మంచిగా లేవు, ఆ లంక బిందెలు దొరకలేదని చెప్పి తెలంగాణ తల్లి మీద ఉన్న వడ్డానం గుంజుకోపోదామని చూస్తున్నాడు. ఇప్పుడు గాడికి వచ్చింది కథ. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఇట్లాంటి వాళ్ళు ఇవ్వాలి మన ముఖ్యమంత్రి. ఆయన చూడండి, ఆయన తెలివి ఎట్లా వాడిందంటే రాష్ట్ర గీతం అని పెట్టిండు. ఏమిటిది? జయ జయ హే తెలంగాణ తల్లి జయ కేతనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం అని ఒక మంచి పాట, అందశ్రీ గారు రాసిన పాటను దాన్ని రాష్ట్ర గీతంగా పెట్టిండు. వెల్కమ్, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు 10 జిల్లాలు లేవు, 33 జిల్లాలనే ఆయనకు తెలియదు. సరే, అది వేరే విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక దిక్కేమో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, ఇంకో దిక్కేమో రాష్ట్ర అధికార ముద్రలో, రాజముద్ర అంటారు కదా ప్రభుత్వం యొక్క టప్ప, ఆ టప్పలో చార్మినార్ ఉన్నది, కాకతీయ కళాతోరణం ఉన్నది. అది మంచిది కాదు, అది రాచరిక పోకడలకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. కానీ ఆయనకు పాపం గుంపు మేస్త్రి కదా, విషయం తెలియదు. అందశ్రీ రాసిన పాట ఎప్పుడైనా చదువుతేనేమో బాగుండు. ఎన్నడు చదివినోడు కాదా, ఉద్యమం చేసినోడు కాదా, తెలియదు. ఏదో తంత గారెల బుట్టలో పడ్డట్టు వచ్చి పడ్డాడు. ఇప్పుడు అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఏమంటున్నాడు? ఆయనకు తెలియని విషయం ఏంటంటే, అందశ్రీ రాసిన పాటలనే ఉంది. ఏమనున్నది? 10 జిల్లల నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం అని ఉంది. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినారు, కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప అనే మాట అదే పాటలో ఉంది. ఆ సన్యాసిగా తెలియదు. ఆయన మన ముఖ్యమంత్రి, మన కర్మానికి. రాష్ట్ర గీతంలో ఉన్నదానికేమో అదే కేబినెట్ ఆమోద ముద్ర పెడుతుంది. అదే కేబినెట్ లో రాష్ట్ర అధికార ముద్రలో మాత్రం గోల్కొండ ఉండొద్దు, చార్మినార్ ఉండొద్దు అని చెప్తారు. ఆ 12 మంది కూర్చున్నారు పాపం మంత్రులు, ఒక్కలకు తెలియదు. అధికార గీతంలో ఏముందో తెలియదు, రాజముద్రలో ఏముందో తెలియదు. ఒక గిసం డోళ్ళు ఇవాళ తెలంగాణను నడుపుతాం, ఉద్ధరిస్తాం అని చెప్పి ముంగడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ఇక్కడనే కాదు కరెంటు పోయేది, ఊరూరికి కరెంటు పోతున్నది. ఆఖరికి మా అసెంబ్లీలో కూడా కరెంటు పోతున్నది. అందుకే అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి రాగానే కరెంటు వాళ్ళకు డౌట్ వచ్చింది, ఈయనతోని కాదు
ఈయన కేసీఆర్ కాదు కాబట్టి ఈయన వల్ల కాదు అని చెప్పి అసెంబ్లీలో కూడా స్పీకర్ గారికి అనుమానం వచ్చి జనరేటర్లు అన్ని తెచ్చి అసెంబ్లీ సమావేశాలప్పుడు కరెంటు పోతే ఇజ్జత్ పోతుంది కాబట్టి జనరేటర్లు తెచ్చి అక్కడ పెట్టుకునే దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకొక మాట మీ అందరు జాగ్రత్తగా వినాలా, మనసుకు ఎక్కించుకోవాలా, గ్రామ గ్రామాన చర్చ పెట్టాలా. మీరు మన నల్గొండ జిల్లాలో గౌరవ పెద్దలు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి బహిరంగ సభకు మీరందరూ సర్ది కట్టుకొని వచ్చినారని చెప్పి మర్రాన్ని ఇప్పుడే చెప్తా ఉండే. మీ ఉద్యమ స్ఫూర్తికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ నల్లగొండలో జరిగిన సమావేశం అది కేవలం ఒక రాజకీయ సమావేశం కాదు. అది మన బతుకుదెరువు పోరాటానికి సంబంధించి ముఖ్యంగా మీ పాలమూరు జిల్లా, అదేవిధంగా పక్కనే ఉన్న నల్లగొండ జిల్లా, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సగం ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతాంగానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన బతుకుదెరువు సమస్య. ఇవాళ ఒక మాట దయచేసి జాగ్రత్తగా వినాల. పేరుకేమో పాలమూరు బిడ్డను, మహబూబ్ నగర్ బిడ్డను అని చెప్పుకొని 12 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి. కానీ గెలిచిన నెల రోజుల లోపల కేసీఆర్ గారు 10 ఏళ్లలో ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. కానీ ఈ నాయకుడు ఈ ముఖ్యమంత్రి మాత్రం పోయిండు, ఆయనత సంతకం పెట్టి వచ్చిండు. కృష్ణా జలాల మీద మన తెలంగాణకుండే అధికారాలు జూరాల ప్రాజెక్టు మీద కానీ, శ్రీశైలం మీద కానీ, సాగర్ మీద కానీ మనకుండే అధికారాన్ని మొత్తం కేఆర్ఎంబి ప్రాజెక్టుకు అంటే కేంద్ర ప్రభుత్వానికి దారాదత్తం చేసి మన జుట్టు ఢిల్లీ చేతిలో పెట్టి వచ్చిన దగుల్బాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. నేను దగుల్బాజీ అని బాధతో అంటున్నా, ఏది కోపంతోనో ఏదో ద్వేషంతోనో అంటలేను. ఎందుకంటే ఆయన కేసీఆర్ను ఏమేమన్నాడో మీరు చూసినారు. అంతకంటే మంచి భాష నాకు కూడా వచ్చు. కానీ ఓపిక పడదాం. శ్రీకృష్ణుడు కూడా 100 రోజులు 100 పాపాలు చేసేదాకా శిశుపాలుడు ఓపిక పట్టిండు. మనం కూడా 100 రోజులు ఓపిక పడదాం, చూద్దాం. ఈ రోజు కాకపోతే తెలంగాణ రైతాంగాన్ని జాగృతం చేయాలి, చైతన్యవంతులు చేయాలి. ఏ కృష్ణా జలాలైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రాణవాయువో, ఏ కృష్ణా జలాల మీదనైతే మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కట్టుకున్నామో ఆ కృష్ణా జలాలను ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం అంటే, ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టడం అంటే, రేపటి రోజున జూరాలలో 1 మెగావాట్ కరెంట్ ఉత్పత్తి చేయడానికి వీలు లేదు. శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేయడానికి వీలు లేదు. అక్కడి నుంచి ఒక సుక్క నీరు తీసుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలా, ఉత్తరం రాయాలి. అసెంబ్లీలోనేమో బుకాయిస్తాడు రేవంత్ రెడ్డి, మేము ఇయ్యలేదు, మేము ఎక్కడిచ్చినాం ఇయ్యలేదు అని అసెంబ్లీలో బుకాయిస్తాడు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారి అధికారిక ప్రకటన చూడండి, పేపర్లలో చూడండి. ఆయనే చెప్పిండు నిన్న, ఎండాకాలం వస్తున్నది, కేఆర్ఎంబికి ఉత్తరం రాయండి, మంచినీళ్లు విడుదల చేయమని చెప్పి కేఆర్ఎంబికి ఉత్తరం రాయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీకి, ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చిండు అని చెప్పి పేపర్లలో వచ్చింది. నువ్వు అప్పచెప్పిన మాట అబద్ధమైతే, నువ్వు అప్పచెప్పిన మాట వాస్తవం కాకపోతే ఇవాళ కేఆర్ఎంబికి ఉత్తరం రాసి నీళ్లు అడుక్కునే దుస్థితి ఎందుకు వచ్చింది చెప్పు రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే అయితే అసెంబ్లీలో అబద్ధం చెప్పినావు, లేదా నిన్న వచ్చిన నీ పత్రికా ప్రకటన అన్న అబద్ధం, ఈ రెండిట్లో ఏది నిజం ఏది అబద్ధం చెప్పాలా రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం నేరం, పాలమూరు రైతుల కడుపు కొట్టడం ఇంకా ఘోరం. మరి ఈ రెండిటి పాపాన్ని కూడా వచ్చిన 2.5 నెలల్లోనే నెత్తిన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ పాలమూరు రైతాంగం మెడ మీద కేఆర్ఎంబి అనే ఒక ఖడ్గం వేలాడుతున్నది. ఇదేదో చిన్న ఆషామాషి విషయం కాదు, రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా లొంగలేదు. మనం ఇయ్యమని చెప్పి దబాయించి కూర్చున్నాం. కానీ ఇవాళ ప్రాజెక్టుల అవుట్లెట్లను కేఆర్ఎంబికి అప్పగించిన కాంగ్రెస్ ను తప్పకుండా నాగర్ కర్నూల్లో, మహబూబ్ నగర్ లో గెట్ అవుట్ అనే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చేటప్పుడే మిత్రులు చెప్తా ఉండే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా చూస్తే చాలా గందరగోళంగా అగమ్య గోచరంగా ఉన్నది. ఇక్కడ అధికారంలోకి ఏదో అనుకోకుండా వచ్చి పడ్డారు అడ్డిమారి గుడ్డి దెబ్బలో, కానీ దేశవ్యాప్తంగా మాత్రం పరిస్థితి బాగలేదు. మొన్న మనకి ఇక్కడ వచ్చిన 39 సీట్లు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పార్లమెంట్ లో ఆ 39 సీట్లు కూడా వచ్చేటట్టు లేవు. 543 ఉండే లోక్సభలో
ఆ 39 దేశం మొత్తంలో కూడా వచ్చినట్లు లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే పార్లమెంట్లో ఆ ఓటును అనవసరంగా ఖరాబు చేసుకోవడం తప్ప ఇంకోటి కానే కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని ఏనాడు తెలంగాణ కోసం ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడింది లేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ ను బద్నాం చేయాలి, తెలంగాణను అప్రతిష్ట పాలు చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఎన్నడూ ఏ ఒక్కరోజు కూడా ఒక్క మంచి మాట మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. అందుకే పార్లమెంట్ లో రేపటి రోజున ఢిల్లీలో మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చినా ఇంకొకరు వచ్చినా ఎవరు వచ్చినా గల్లా బట్టి అడగాలంటే ఈ గులాబీ జెండాకే ధైర్యం ఉంటుంది తప్ప ఇంకొకరికి ఆ ధైర్యం ఉండదు. బీజేపీ ఓడైనా కాంగ్రెస్ ఓడైనా డూడు బసవన్నల మాదిరిగా ఢిల్లీ పెద్దల దర్బారులో గులాములుగా ఉంటారు తప్ప వాళ్ళ వల్ల ఊదుగాలది తీరి లేవదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది కోరేది, ఢిల్లీలో గులాబీ జెండా ఉంటేనే మన ప్రయోజనాలకు శ్రీరామ రక్ష. రేపటి రోజున కేఆర్ఎంబీ మీద కొట్లాడాలన్నా, పార్లమెంట్ లో గొంతు విప్పాలన్నా, గర్జించాలన్నా ఒక గులాబీ జెండా కప్పుకునే నాయకులకే సాధ్యం తప్ప మిగతా వాళ్ళకి కాదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి జనార్దన్ రెడ్డి గారు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి నోటికొచ్చిన మాటలు చెప్పి బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అన్నారు. మరి అలా కళ్యాణ లక్ష్మి చెక్కులు అదే పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇస్తున్నారు. ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిందా ఇప్పటికీ? మరి మనం అడగద్దా? 100 రోజులు ఆగుదామా? సరే ఆగుదాం, 100 రోజులు ఆగుదాం. 100 రోజులు ఎక్కువ దూరం ఏం లేదు తమ్ముడు. మార్చి 17తో 100 రోజులు నిండుతుంది. ఆ తర్వాత బొంద తవ్వడం కూడా మనమే చేయాలి, ఎవరితో కాదుగా. వాళ్ళ బొందలు తవ్వేది కూడా మళ్ళీ మనమే. 100 రోజులు నిండంగానే వాళ్ళ బొందలు తవ్వడానికి 420 హామీలు, 6 గ్యారంటీలు కాదు, 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో ఆ హామీలు ఒక్కొక్కటి గల్లా బట్టి నిలదీసేది, ప్రజల తరపున మళ్ళీ కొట్లాడేది మనమే. కాబట్టి తప్పకుండా దానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 లక్షల రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి. యాదికున్నదా? ఉరికి తెచ్చుకోండి. ఇప్పుడు కింద ఎవరైనా తెచ్చుకోకపోతే తమ్ముళ్ళు డిసెంబర్ 8 తారీఖు వరకు రైతన్నలు ఉరకండి, తెచ్చుకోండి. 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 రానే వట్టే. మరి ఎన్ని పోవాలి ఇంకా? చూద్దాం, మనం కూడా చూద్దాం. రైతన్నలు కూడా చూస్తా ఉన్నారు. ఇప్పటికే రైతు బంధు పడతలేదు, కరెంటు వస్తలేదు, 2 లక్షల రుణమాఫీ ఊసు లేదు. మరి ఏం జరుగుతున్నది అనేది తెలంగాణలో రైతన్నలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. లోపల రగిలిపోతా ఉన్నారు. ఎందుకంటే ఓట్లేస్తేమి, మరి గెలిపిస్తేమి, తప్పు చేస్తేమి, కక్కలేక మింగలేక సావబడితేమి, అనవసరంగా కేసీఆర్ను పోగొట్టుకుంటేమి, ఇప్పుడు ఏం చేయాలా అనే బాధలో రైతులు ఉన్నారు. మీరేం వాళ్ళని పుల్ల విరుపు మాటలు అనవలసిన అవసరం లేదు. కేవలం ఒకటే మాట అడగాలి, మార్పు మంచిగుందా రైతన్న అని అడగాలి అంతే. మార్పు మంచిగుందా అన్న, బాగా వస్తున్నదా మరి కరెంటు అనే మాట అనాల. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కానీ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకోండి అలవాటులకు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నాయి అని చెప్పుకుంటుండు సిగ్గు లేకుండా. ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు, నువ్వు ఎప్పుడు ఉద్యోగాలు నింపుతీవి? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకొని, కేసీఆర్ జేబు కొట్టి నీ జేబులో పెట్టుకొని నేను ఇచ్చినా అని చెప్పుకుంటే తెలంగాణ తమ్ముళ్ళు, తెలంగాణ పిల్లలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇయ్యాలి. సంవత్సరం లోపల నింపుతా అన్నావు, సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అన్నావు. నింపకపోతే తప్పకుండా అదే తెలంగాణ తమ్ముళ్ళు, అదే తెలంగాణ చెల్లెళ్ళు తప్పకుండా నీ భరతం పడతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన పచ్చి అబద్ధం, ఆ 30,000 ఉద్యోగాలు 2 లక్షల భాగం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో పడ్డాడు. అవి మనం ఇచ్చిన ఉద్యోగాలు, ఈయన లెటర్ ఇచ్చిండు గంతే. మిగతా 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇయ్యాలే. ఆ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఖాతాలకు పోతాయి తప్ప నీ ఖాతాలకు రావు. సొమ్ము ఒకటిది సోకొకటిదన్న సామెత, గట్లున్నది కథ. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను ఈయన వచ్చి అదేదో కాగితాలు ఇచ్చి నేనిచ్చినా అని చెప్పి ఎగిరినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. నేను అందుకే మిమ్మల్ని కోరేది, ఈయన మాట్లాడే మాటలు, ఈయన తిట్టే బూతులు అన్ని వింటున్నాం, మేము కూడా అన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం. మాట్లాడుతున్నాడు 100 ఫీట్ల లోపల, 100 మీటర్లు ఏమనే కదా, 100 మీటర్ల లోపల బొంద పెడతారంట కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని. ఇసొంటోళ్ళని ఇదివరకు చాలా మందిని చూసినాం. ఇంతకుముందు ఈయనకంటే ఈయన గురువు గారు ఉండేది ఒక ఆయన,
ఆ గురువు గారు ఉండే, ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉండే, చాలా పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు. 24 ఏళ్లకెళ్ళి ఇసొంటి డైలాగులు విన్నాం. నేను అందుకే అంటా ఉన్నా, నాగర్ కర్నూలు వేదికగా పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లతో కాలేదు ఈ గులాబీ జెండా తొక్కేసుడు, ఈ బుడ్డర ఖాన్తో ఏం కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈయనతో ఏమి కాదు, గొంతు దించుకోవడాలు, అరవడాలు, ఏదో డైలాగులు కొట్టడాలు, 4 స్టంట్లు కొట్టుడు తప్ప, సోషల్ మీడియాలో పోజులు కొట్టుడు తప్ప నిజంగా నువ్వు పీకేది ఏమీ లేదు. ఎట్లంటవా? నేను ఇవాళ ఒకటే సూటి ప్రశ్న, నిజంగానే నువ్వేమైనా చేసేది ఉంటే రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఎల్లుండి ప్రియాంక గాంధీ వస్తుందట, 26కో 27కో ప్రియాంక గాంధీ వస్తుందంట. మరి ఆమెకి ఈ రాష్ట్రంతో ఏం సంబంధమో, ఆమె ఏమైనా ప్రభుత్వంలో ఉన్న మనిషా ఏమి కాదు, కానీ ఆమెను కూడా పిలుచుకొని ఏదో ప్రోగ్రాం చేస్తున్నారంట. నేను అడుగుతా ఉన్నా ప్రియాంక గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎన్నికల సమయంలో ఇదే ప్రియాంక గాంధీని పిలుచుకొని ఎల్బీ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అని పెట్టినావు. ఏం చెప్పినావు ఆ రోజు? రాష్ట్రంలో 30-40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ఆ నిరుద్యోగులందరికీ నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు. కానీ స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇంకా చాలా ఇస్తా అన్నాడు. స్కూటీలు అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంకా చాలా అన్నాడు. నెలకు 4,000 అన్నావు. మరి మీ మంత్రి గారు, మీ ఆర్థిక మంత్రి, మొన్న అసెంబ్లీలో మేము అడిగినాం, ఏమన్నా ఎప్పటి నుంచి ఇస్తున్నావు, మరి బడ్జెట్లోనేమో పెట్టలేదు, నిరుద్యోగ భృతికి పైసలు ఎప్పటి నుంచి ఇస్తామని అడిగితే మేము ఎక్కడ చెప్పినాం? మేము చెప్పలే. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. నేను ప్రియాంక గాంధీని, రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎల్లుండి ప్రియాంక గాంధీ ఇక్కడికి వస్తున్న నాడు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలి. మీరిచ్చిన యూత్ డిక్లరేషన్ అది జూటా మాటనా, వట్టి బూటకమా, లేదా అందులో నిజంగా దానికి కట్టుబడి ఉన్నారా, లేదా 4,000 రూపాయలు ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నారా, లేదా తెలంగాణ యువతను మోసం చేస్తున్నారా, ఎల్లుండి చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరిచ్చిన 420 హామీలు తప్పకుండా 100 రోజులు నిండిన తర్వాత ఇంటింటికి ఆ పుస్తకాన్ని తీసుకొని పోతాము. ఇంటింటికి మీ మోసాలను తప్పకుండా చెప్తాం. బయట దేశాలకు పోయి, దావోస్కు పోయి, స్విట్జర్లాండ్కు పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అక్కడ చెప్తాడు, నేను తెలంగాణ ముఖ్యమంత్రి అయినా రైతు భరోసా చాలు చేసినా, షురు అయిపోయింది రైతు భరోసా అన్నాడు. చాలు అయిందా రైతు భరోసా? ఒక ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇప్పటిదాకా కేసీఆర్ పెట్టిన రైతు బంధుకే మొత్తం ఇచ్చే ముఖం లేదు నీకు. నువ్వంట రైతు భరోసా చాలు చేసినావని చెప్పి అంతర్జాతీయ వేదికల్లో ఆంగ్లంలో అబద్ధాలు చెప్తే అవి నిజాలు అయిపోతాయా? ఇట్లా ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడే వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రిగా ఉన్న మాట మనం గుర్తుపెట్టుకొని ప్రజలకు కూడా గుర్తు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. నిరుద్యోగుల విషయంలో అడుగుదాం. అదేవిధంగా ఒక మాట అన్నారు, అందరికీ అన్ని ఇస్తామన్నారు. ప్రతి ఆడబిడ్డకు ఎన్ని డైలాగులు పెట్టినాడు. కోడలు పిల్ల ఉంటే నెలకు 2,500, ఇంట్లో అత్తమ్మ ఉంటే 4,000, ఇంట్లో ఆ అత్తమ్మ ఒక భర్త ఉంటే, ఒక పెద్ద మనిషి ఉంటే ఆయనకు కూడా 4,000. కేసీఆర్ ఒక్కలకే ఇస్తాడు పెన్షన్, ఆసరా పెన్షన్. అవ్వకో తాతకో మేము వస్తే ఇద్దరికి ఇస్తామని చెప్పారు. అవ్వకు తాతకు ఇద్దరికి ఇస్తామని చెప్పిరా లేదా? నాగరికంలో చెప్పలేదా? అవ్వకి ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు, కోడలికి 2,500 ఇస్తామన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు, నిన్ననే ఓటర్ లిస్ట్ వచ్చింది, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. నెలకు 2,500 ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందరికి ఇస్తా అన్నావు, మళ్ళా కొందరికి ఎగబెట్టే ప్రయత్నం చేస్తే ఆ ఆడపిల్లలే మొదలు పెడతారు, మీ అంతం చూస్తారు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? సిలిండర్ 500 రూపాయలకే అన్నారు. ఇవాళ మళ్ళా కట్టింగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 1,34,00,000 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో. 1,24,00,000. మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఎల్లుండి కొన్ని లక్షల మందికి ఇస్తాం, మిగతా వాళ్ళకి అటెంక చూస్తాం, తర్వాత సంగతి తర్వాత అంటున్నాడు. అంటే పార్లమెంట్ ఎన్నికల కోసం ఒక కొత్త డ్రామాకు తెరలేపి ఇవాళ ఏదో 4 డైలాగులు కొట్టి అవతల పెడతామంటే కుదరదు. తప్పకుండా 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లకు తప్పకుండా మీరు చెప్పిన మాట ప్రకారం 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఉద్యమం తప్పదు అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,34,50,000 మీటర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు. అందులో 1,05,00,000 మీటర్లు
200 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నారు. మరి 1,05,00,000 మీటర్లకు 200 యూనిట్లు ఫ్రీ ఇయ్యాలే. మీరు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పొద్దు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకే అని కొత్త కథ మీరే చెప్తారు కదా, తెల్ల కార్డులు ఇస్తాం, రాగానే ఇస్తాం, లక్షల మందికి ఇస్తాం అని మీరే చెప్తారు. మళ్ళీ అలా తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకే తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో మనం ఎన్నడూ అనుకోలే ఇట్లాంటి కొన్ని దృశ్యాలు చూస్తామని. గ్యారెంటీలు పూర్తి చేసినాం, 2 గ్యారెంటీలు అయిపోయినాయి అంటున్నారు. ఏంటి ఆ 2 గ్యారెంటీలు అంటే, ఒకటేమో ఫ్రీ బస్ అన్నారు మహాలక్ష్మి, ఇంకోటేమో ఆరోగ్యశ్రీ పెంచినామన్నారు. ఆరోగ్యశ్రీ వీళ్ళు పెంచిందేం లేదు, మనమే నిజానికి సంవత్సరం కిందటనే 15 లక్షల రూపాయలకు మనమే పెంచినాం. దాని మళ్ళీ వాళ్ళు కొత్తగా చేసినట్టు పోజులు కొడుతున్నారు. ఇక ఫ్రీ బస్సు సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. ఎన్నడూ చూడని దృశ్యాలు, కళలో కూడా అనుకోని దృశ్యాలు చూస్తున్నాం మనం. ఆ లేడీస్ ఎక్కుతున్నారు ఆ బస్సులలో, ఆ బస్సు డ్రైవర్ సీట్లకి ఎక్కుతున్నారు, కిటికీలకి లోపల పోతున్నారు, లోపల జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు, చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. కళలో కూడా ఎన్నడూ అనుకోలేదు ఇట్లాంటి దృశ్యాలు మన తెలంగాణలో చూస్తామని. రేవంత్ రెడ్డి గారికి అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆదరా బాదరాగా ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తామంటే ఊరుకోము, తప్పకుండా వెంటాడుతాం. నీ 420 హామీలు ఏవైతున్నాయో ఒక్కటి కూడా మిస్ అయినా ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా వదిలిపెట్టము. 1,67,00,000 మంది ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకంలో 2,500 ఇయ్యాల్సిందే. అవ్వకు తాతకు చేయూత అన్నావు, 4,000 పెన్షన్ అన్నావు, తప్పకుండా అవ్వకు తాతకు ఇచ్చి తీరవలసిందే. 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఏవైతున్నాయో వాళ్ళందరికీ 500 రూపాయలకే సిలిండర్ ఇయ్యాలి. 1,34,50,000 మీటర్లు ఏవైతున్నాయో విద్యుత్ మీటర్లు, కరెంటు మీటర్లు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కూడా ఇయ్యాల్సిందే. కానీ బాధ అనిపిస్తున్నది, ఒకవైపేమో ఫ్రీ బస్ అన్నాడు అని ఆడపిల్లలు నాగం చేసిండు, బస్సులు తక్కువైనాయి, ఆడబిడ్డలు ఎక్కువైనరు, ఆర్టీసీల మీద కూడా బరువు ఎక్కువైంది. మరి ఆటో డ్రైవర్లేమో అన్నమో రామచంద్ర అని చెప్పి రోడ్డు మీద పడి దాదాపు ఇప్పటికే 25 మంది పైచిలకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా గుంపు మేస్త్రి గారి పాలనలో ఇలా చూస్తా ఉన్నాం మనం. అందుకే నేను అనేది మీకు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రజలు కుత ఉడికిపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు, అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోనికే మొత్తం కుండ లోపల చేయి పెట్టవలసిన అవసరం లేదు. ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తే అన్నం ఉడికిందా లేదా తెలిసిపోతుంది. గుంపు మేస్త్రి పాలన రాబోయే 5 ఏళ్లు ఎట్లా ఉంటుందో తెలుసుకోనికే ఎక్కువ కాలం ఏం పట్టలేదు. ప్రజలకు లోపల ఉడికిపోతున్నారు. మీరు పోయి ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో అమ్మా మరి ఒక్కసారి నాగర్ కర్నూల్లో 5,000 ఓట్లతో మర్రనని పోగొట్టుకున్నాం, ఒక 50,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంటుకు ఇవ్వండి అని మీరు గట్టిగా అడిగితే తప్పకుండా ప్రజలు మన వైపు మల్లుతారు, ప్రజలు మన వైపు ఆలోచన చేస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈ రోజు పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు, బీజేపీకి అంతకంటే లేదు. కాంగ్రెస్ ఏమో కృష్ణా జలాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపలనే మనం 10 ఏళ్లలో ఎన్నడూ చేయని తప్పును, ఘోరాతి ఘోరమైన చారిత్రక తప్పిదాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇక బీజేపీ అయితే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 10 ఏళ్ళు ఢిల్లీలో ఉండి ప్రభుత్వం ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇదే పాలమూరు వేదికగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా చెప్పిండ్రు, మేము జాతీయ హోదా ఇస్తాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికని. కానీ 10 ఏళ్లు కూడా వాళ్ళకి సమయం సరిపోలేదు, కనీసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వైపు మరలి కూడా చూడలేదు. అదే పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు అక్కడ జాతీయ హోదా, కానీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏ హోదా లేదు. అందుకే నేను అంటున్నా, ఈ 2 జాతీయ పార్టీలు నిజంగా కూడా తెలంగాణ జాతికి ద్రోహం చేసిన పార్టీలు. కృష్ణా జలాలను ఢిల్లీకి తాకట్టు పెట్టింది కాంగ్రెస్ అయితే, ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని దగుల్బాజీ పార్టీ బీజేపీ. రెండింటికి కూడా పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు లేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఒకవైపేమో ప్రజాపాలన అని డైలాగులు, ప్రజాపాలన, ప్రజలకు స్వేచ్ఛ. కానీ నేను అడుగుతున్నా, ఇవాళ తెలంగాణలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐలు ఫోన్ చేస్తున్నారు. చేస్తున్నమాట వాస్తవమేనా? చేస్తున్నారు, చేసి బెదిరిస్తున్నారు. అట్లెట్లా పెడతావు, ఇట్లెట్లా పెడతావు,
ముఖ్యమంత్రి ప్రభుత్వం దిష్టి బొమ్మలు కాలిస్తే బైండ్ ఓవర్లు చేస్తున్నారు. జర్నలిస్టులు కొంతమంది గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. నేను చెప్పేది వాస్తవమేనా? వేదికేమో ప్రజాపాలన, కానీ చేసేవేమో కిరాతక క్రిమినల్ పనులు. అందుకే నేననేది ఇట్లాంటి ప్రశ్నించే గొంతులకు రక్షణ ఉండాలన్నా, మన తరపున మాట్లాడేటోళ్ళు ఉండాలన్నా, నాడైనా నేడైనా ఏనాడైనా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట మళ్ళొక్కసారి నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఢిల్లీలో కూర్చున్న ఈ డూడు బసవన్నలకు, ఢిల్లీ వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అనే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఓటేస్తే మళ్ళీ అక్కడ పోయి తలకాయలు ఊపుకుంటూ గంగిరెద్దుల్లాగా ఎంపీలు కూర్చుంటారు తప్ప వాళ్ళతోనేం కాదు. తెలంగాణ ప్రజల తరపున కొట్లాడాలన్నా, మాట్లాడాలన్నా, జాతిని జాగృతం చేయాలన్నా అది కేసీఆర్ దళంలో ఉండే నాయకులకు మాత్రమే సాధ్యం తప్ప వీళ్ళ వల్ల కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మర్రన్న ఒక మాట అన్నాడు, అన్నా మా వాళ్ళకి ధైర్యం చెప్పాలని. కానీ నిజంగా చెప్తున్నా, మర్రన్ననే మళ్ళీ నా చెవిలో చెప్తున్నాడు తర్వాత, అన్నా ఒక్క ఫోన్ కాల్తోన ఇంతమంది మా వాళ్ళు వచ్చిరన్నా, వీళ్ళని చూస్తే నాకే ధైర్యం వచ్చిందని చెప్పి ఇప్పుడే మర్రి జనార్దన్ రెడ్డి గారు నా చెవిలో చెప్తా ఉన్నాడు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, జీవితంలో ఎట్లా అయితే వెలుగు చీకటి రెండు ఉంటాయో, రాజకీయాల్లో కూడా గెలుపు ఓటమి రెండు తప్పకుండా ఉంటాయి. రెండింటినీ ఒకే రకమైన స్థితప్రజ్ఞతతో, ఒకే రకమైన ధీరోదాత్తతతో, ఒకే రకంగా ఆలోచించి తీసుకోవాలి తప్ప ఏదో ఓడిపోగానే కుంగిపోయి ఆగమాగమైపోయి ఏదో అయిపోయింది అని బాధపడవలసిన అవసరం లేదు. ఇవాళ ప్రజలు మనకు 2 టర్మ్ల అవకాశం ఇచ్చినారు. మనం శాయశక్తుల వాళ్ళ కోసం కష్టపడ్డాం. వాళ్ళకు కూడా తెలిసి రాని ప్రజలకు కూడా కేసీఆర్ గొప్పతనం ఏందో తెలవాలంటే గుంపు మేస్త్రి పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ కరెంటు కోతలు, ఉక్కబోతలు, తాగునీటి కొరత ఎక్కడికక్కడ ఊర్లలో తాండవిస్తా ఉంది. రైతు బంధు పడతలేదు, కొత్త పథకాలకు దిక్కే లేదు. కేవలం మాటలతో, పిఆర్ స్టంట్లతో టైం వెళ్లదీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం. కాళేశ్వరం మీద ఏదో జరిగిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మీకు తెలుసు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 3 బరాజులు ఇన్ని ఉంటే 100 కిలోమీటర్ల గ్రావిటీ టన్నళ్లు, అదేవిధంగా 1000 కిలోమీటర్ల కాలువలు ఉంటే ఒక్క బరాజులో 3 పిల్లర్లలో ఏదో నిర్మాణ లోపం వస్తే అదేదో జరగకూడని నేరం జరిగినట్టు, మొత్తం కాళేశ్వరమే కొట్టుకపోతుంది అన్నట్టు నికృష్టపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో ఎక్కడనో ఒక దగ్గర లీకేజ్ వచ్చింది అనుకోండి, మనం దాన్ని సరి చేసుకోమా? ఇల్లు మొత్తం కూలగొడతామా? రేవంత్ రెడ్డి ఆలోచన ఎట్లుందంటే కాళేశ్వరం మొత్తం కూలగొట్టాలా, కాళేశ్వరం మొత్తం కొట్టుకపోవాలా, వచ్చే వర్షాకాలం వరకు రిపేర్ చేయొద్దు, చేయకపోతే మొత్తం కొట్టుకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతుంది, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు మర్చిపోతారు ప్రజలు అనుకునే విధంగా ఒక కుట్రపూరితమైన, ఒక దురుద్దేశపూరితమైన ఆలోచన చేస్తా ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, తెలంగాణ బాగు కోరుకునే ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ బాగుపడాలని ఆలోచించే నాయకత్వం కావాలి, తెలంగాణ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాడే నాయకత్వం కావాలి తప్ప ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలతో కేవలం రాజకీయమే మనసు నిండా నింపుకొని, రాజకీయ కుత్సితాన్ని ఇవాళ గుండె నిండా నింపుకొని కేసీఆర్ ను వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఈ దుర్మార్గపు పాలనను తప్పకుండా ఎండగట్టాలంటే మీరు, మేము, మనందరం కూడా పార్లమెంట్ ఎన్నికల్లోనే మన సత్తా చూపే దిశగా ముందుకు నడవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మీకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ అవసరం ఉన్నా, మీకు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, గువ్వల బాలరాజు గారు ఉన్నారు, అవసరం పడితే మన పార్టీకి ఉన్న 38 మంది ఎమ్మెల్యేలు, కేసీఆర్ గారిని మినహాయిస్తే 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు 2 గంటల లోపల ఒక బస్సు ఎక్కుతాం, మీ నాగర్ కర్నూలుకి వస్తాం, మీకు అండగా నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వదిలిపెట్టి ఎక్కడికి పోము, ప్రజాక్షేత్రంలోనే ఉంటాం, మీతోనే ఉంటాం. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజల తరపున క్వశ్చన్ చేస్తాం, ప్రశ్నిస్తాం. రేపటి రోజున కందనూలు గాని, పాలమూరు గాని మొత్తం ఈ జిల్లాలో మళ్ళొక్కసారి 14 సీట్లు గెలుచుకునే దిశగా ముందుకు పోదాం. దానికి నాంది పార్లమెంట్ లోనే పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.